అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి మే 29, 30, 31 తేదీలు మీ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు తీసుకురాబోతున్న రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులలో మీ మనసు ఒకవైపు ప్రశాంతత కోసం వెతుకుతుంటే, మరోవైపు పరిస్థితులను మిమ్మల్ని పరీక్షించేలా ఉంటాయి. కానీ ఈ పరీక్షల వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. చాలా రోజులుగా మీ హృదయంలో నిశ్శబ్దంగా మోస్తున్న బాధలు, ఎవరికీ చెప్పలేని ఆందోళనలు, డబ్బు విషయంలో వచ్చిన ఒత్తిడులు, కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గిపోయిన భావన, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడే సమయం దగ్గర పడుతుంది. ఈ 3 రోజులు మీకు సాధారణ రోజులు కావు. మీరు ఎవరు, మీలో ఎంత శక్తి ఉంది, మీ అదృష్టం ఏ దిశగా నడుస్తుంది అన్నది ఈ రోజులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మీ ఆలోచనలు చాలా లోతుగా మారుతాయి. గతంలో చేసిన కొన్ని తప్పుల గురించి వచ్చిన బాధ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఇంకా నా జీవితం ఇలా ఉండకూడదు అనే గట్టి నిర్ణయం కూడా మీలో పడుతుంది. ఇదే ఈ 3 రోజుల్లో అసలు శక్తి. గ్రహాల స్థితి పరంగా చూస్తే శుక్రుడు మీ రాశిపై ప్రభావం చూపుతూ ఉన్నాడు. అందుకే మీలో ఆకర్షణ, ఆత్మవిశ్వాసం కొంత పెరుగుతుంది. కానీ శని దృష్టి కారణంగా మీరు చేసే ప్రతి పనిలో ఆలస్యం కనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గరికి రావాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకుండా మాటలు మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమంది వృషభ రాశి వారు ఈ రోజుల్లో ఎందుకు నా పరిస్థితి ఇలా మారిపోతుంది అని ఒంటరిగా బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. మీరు బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు మీ భుజాలపై ఎక్కువగా పడతాయి. ఇంట్లో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్య మీ మనస్సును కలవరపెట్టే అవకాశం ఉంది. మే 29వ తేదీన ఉదయం నుంచే కొన్ని అనుకోని వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంతో నమ్మకంతో ఎదురుచూసిన పని కొంత ఆలస్యం కావచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీస్లో ఒత్తిడి పెరుగుతుంది. మీ కష్టం గుర్తించకుండా ఇతరులకు ప్రాధాన్యం ఇస్తున్నారని అనిపిస్తుంది. దీనివల్ల కోపం, నిరాశ కలుగుతుంది. కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా మీరు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట పెద్ద గొడవగా మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు డబ్బు రాకపోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఒకవేళ కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకుంటే ఈ రోజులు ఆలోచించి అడుగు వెయ్యాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఎవరి మీదైనా అతి నమ్మకం పెట్టుకోవద్దు. ప్రేమ విషయాల్లో కూడా కొంత గందరగోళం ఉంటుంది. మీరు చూపిస్తున్న ప్రేమకు ఎదురుగా అదే స్థాయి స్పందన రాకపోవడం వల్ల మనసు బాధపడుతుంది. అయితే రాత్రి సమయానికి ఒక మంచి ఆలోచన మీలో కొత్త ఆశను కలిగిస్తుంది. మే 30 తేదీన పరిస్థితులు కొంత మారుతున్నట్లు కనిపిస్తాయి. గత 2 రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. కానీ ఆర్థికంగా ఇంకా జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు ఖర్చులు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. కొంతమంది వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల కోసం పెద్ద నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంట్లో మీ బాధ్యత మరింత పెరుగుతుంది. మీరు అలసిపోయినా కూడా అందరి కోసం పరుగులు తీయాల్సి వస్తుంది. కానీ ఇదే సమయంలో మీ మంచితనం చూసి ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఉద్యోగ మార్పుల గురించి ఆలోచిస్తున్న వారికి ఒక మంచి సమాచారం వినిపించవచ్చు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి సమస్యలు పెరగవచ్చు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఆలోచించడం మానుకోవాలి. మే 31వ తేదీ మీ జీవితంలో ఒక ముఖ్యమైన భావోద్వేగ మలుపును తీసుకురావచ్చు. ఈరోజు మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వదిలి వెళ్ళిన విధానం గుర్తుకు వచ్చి మనస్సు బరువెక్కుతుంది. కానీ అదే సమయంలో మీరు ఎంత బలమైన వ్యక్తులో కూడా గ్రహిస్తారు. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి ఫోన్ లేదా సందేశం వచ్చే అవకాశం ఉంది. అది మీ జీవితాన్ని కొత్త దిశగా మార్చే సూచనలు ఇస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఊరట కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు కొంతవరకు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. అయితే సహచరుల ఈర్ష్య కూడా పెరుగుతుంది. మీ విజయం అందరికీ నచ్చదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొంత స్పష్టత వస్తుంది. మీ సంబంధం
ఎటు వెళ్తుందో అర్థం అవుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది. చిన్న విషయానికే ఎక్కువ బాధపడే అవకాశం ఉంది. మీరు అందరికీ సహాయం చేస్తారు, కానీ మీ బాధను మాత్రం ఎవ్వరికీ చెప్పరు. ఇదే మీ బలహీనతగా మారుతుంది. ఈ సమయంలో మీరు మానసికంగా బలంగా ఉండాలి. మీ మీద మీకు నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే గ్రహాల స్థితి ఇప్పుడు మిమ్మల్ని పరీక్షిస్తున్న త్వరలోనే అదే గ్రహాలు మీకు పెద్ద విజయాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా జూన్ మొదటి వారం నుంచి మీ పరిస్థితుల్లో మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఎదురైన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం ఇవన్నీ మీకు జీవిత పాఠాలుగా మిగిలిపోతున్నాయి. ఈ 3 రోజుల్లో శివాలయ దర్శనం చేయటం, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, ఆవులకు ఆహారం పెట్టడం మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఓం నమఃశివాయ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత మీకు పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరి మీద కోపం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ కోపమే మీకు పెద్ద శత్రువుగా మారే అవకాశం ఉంది. చివరిగా వృషభ రాశి వారికి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు చాలా బాధపడ్డారు. చాలామంది మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఇక నుంచి పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 3 రోజులు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కానీ అదే సహనం మీ భవిష్యత్తును బలంగా నిర్మిస్తుంది. మీరు పడిన కష్టం వృధా కాదు. మీ కన్నీళ్లకు కూడా ఒక రోజు మీ విజయానికి కారణం అవుతాయి. ఈ 3 రోజుల వృషభ రాశి వారి జాతకం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.